హాయ్ ఆల్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుస్మ కుమార్ ఈజే అట్ కుస్మా 997. ఈరోజు మనం ఒక అందమైన పూల తోట అండి కోర్ట్యార్డ్లోది చూద్దాము. మరి రంగురంగుల పూలతో అందాలు చిందించే మన పూల తోట. నేటి సుమాలే రేపటి కర్షకులు ఎలా అనేది ఈ వీడియోలో చూడండి. మరి వీడియో చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. చూడండి ఎంత బాగుందో ఈ తోట. పొద్దున్నే లేవంగానే మనం నిద్ర లేచి కళ్ళు దునుముకుంటూ బాల్కనీలోకో పెరట్లోకి వెళ్ళి చూసాం అనుకోండి, నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వు కూడా కనిపించింది అనుకోండి, ఓ అంతా ఇంత కాదు కదా ఆనందం. మరి ఇప్పుడు చూడండి ఇవి ఎన్ని పూలో. నవజాత శిశువుని చూసి పరవశించిపోయే అమ్మలాగా మన మనసు ఎలా ప్రఫుల్లమవుతుందో అలా పరవశించిపోతాం కదా. మరి ఈ పూలు ఇలా మన పెరట్లో ఉంటే చాలు, దేహమంతా పరిమళాల చెట్టు అయిపోక మరి ఇంకేమవుతుంది. ఈ పూలకెన్ని పేర్లు, ఊర్లు, అందాలు, బంధాలు, రంగులు, పరిమళాలు. ఈ పూలకెన్ని షాయరీలు, గజళ్ళు, కథలు, కవితలు, ముచ్చట్లు, మౌనాలు. ఈ పూలకెన్ని ఊర్లు, దేశాలు, భూములు, ఇళ్ళు, కబరిస్తాన్లు. ఈ పూలకెన్ని తోటలు, ఎన్ని ఎడార్లు. అవన్నీ సరే, ఇది చూడండి, ఈ పూలకెంత సమానత్వం, ఎంత లౌకికత్వం. కొలుము లేదు, మతము లేదు. కదిలే మనుషుల దేహాల మీద, కదలని శవాల మీద, అందరి శ్మశానాల్లో, సమాధుల మీద, మందిరాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ఐక్యంగా ఒక్క మారే ఊగుతాయి కదా మాలలాగా. ఒక్కలాగే సువాసనలు అద్దుతాయి. రాముడు, ఖుదా, జీసస్ ఎవరినైనా ఒక్కలాగే పలకరిస్తాయి. నీరు పోసిన తోటమాలిని, మాలలు అల్లే చేతులను మీ వర్ణం వర్గం ఏమని అడుగుతాయి అసలు. ఈ పూలకెంత పసితనం, ఈ పూలకెంత పరిపక్వమైన వృద్ధాప్య సౌందర్యం. ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే ముఖం దానికి అదే అందంగా అయిపోతుంది కదా, అందమైపోతుంది. కళ్ళలో పున్నమి కాంతిని నింపే మహిమ ఈ పూలదేగా. ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే చాలు, హృదయం ఇలా సౌరభాలతో నిండిపోక ఏమవుతుంది ఇక. అసలు ఈ పూలకు ఇంత క్షమ ఎక్కడిది? వాడిన పూలను చీపుడుతో ఎత్తి పోస్తామా ధూర్తును? నేల మీది తమ వాడిన పూల శవాలను చూసి దుఃఖించకుండా మరుసటి క్షణమే తాజా మాల్లే మన చేతుల్లోనో జల్లోనో మన ఇంటి వాకిలి తోరణంలోనో ఉయ్యల్లుగుతూ ఆనందంతో కిలకిలా నవ్వుతూ ఉంటాయి కదా. అచ్చం అమ్మ దయాగుణంలా ఈ పూలకెంత ఔదార్యమో. ఏ బంధము లేని మనుషుల మృతశైలపై వారిపోయి మృత్యుకు కూడా అత్తర్లద్దుతాయి. నీ దుఃఖమే అవి కూడా దిగులుగా ముగిలించుకుపోతాయి. ఈ పూలకెంత వినమ్రత. అహంతో ఎగిరిపడే మనిషి ముందు కూడా వినయంగా తల ఉంచుతాయి. ఈ పూలు ఒక్క సౌకుమార్యానే కాదు, కఠినమైన ముళ్ళై కూడా గుచ్చుతూ మన్ని దారి తప్పకుండా హెచ్చరిస్తాయి. పూలు అందుకే నేల మీద పూసే చుక్కానీలు. పూలు పలువటి రేకుల్లా ఏమీ ఉండవు సుమా, ఎడారి పూలలాగా రౌద్రంగా కూడా ఉంటాయి. నీకు ఎడారి దాహాన్ని తీర్చుకునే జీవనసారాన్ని బోధిస్తాయి పూలు. అందుకే పాఠం చెప్పే గురువులు. ఇంతకీ ఈ పూలు రాత్రికల్లా వాడి రాలిపోతాయనుకునేవు కాదు, అవి నిశ్శబ్దంగా భూమిలోకి వెళ్ళి రేపటి విత్తనాలను నాటే కర్షకులుగా తయారవుతాయి. అందుకే కదండి మనందరం కూడా చెట్లను పెంచుతూ ఉంటాము, పూలని ప్రేమిస్తాము, ఆస్వాదిస్తాము. మరి ఇంతగా మనసు దోచుకున్న ఈ పూలతో మన దేవుళ్ళని, మన పితృదేవతలను పూజిస్తాము, గొప్పవారిని సన్మానిస్తాం పూలతో. చూస్తూనేంటండి అమ్మా వీడియోస్. కుసుమ కుమార్ ఈజ్ అట్ కుస్మా 997. మళ్ళీ ఇంకా మంచి వీడితో కలుద్దాం ఉందామా. కీప్ వాచింగ్ మై ఛానల్.